యేసు ప్రభు యొక్క జీవితం ఏమిటి, ఆయన యొక్క బోధన ఏమిటి? ఆయన జీవితం అందరికీ తెలుసు, కానీ ఆయన బోధన ఏమిటో తెలుసుకోవాలి మనం ఈ రోజు. యేసు ప్రభువు రెండు విషయాలు చెప్పాడు, రెండు విషయాలు చెప్పాడు ఆయన. లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్. నిన్ను నువ్వు నీ పూర్తి శక్తియుక్తులతో ప్రేమించుకో అంటే ధ్యానం చేయబోయే అని చెప్పాడు అనమాట. అద్దంలో మన ముఖాన్ని ప్రేమిస్తున్నాం, ధ్యానంలో మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం. వాట్ డస్ జీసస్ సే? సీక్ యీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుక్కో. అండ్ వేర్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? విత్ ఇన్. దేవుని రాజ్యం ఎక్కడుంది? లోపల ఉంది. అక్కడే వెతుక్కో. దాని పేరే ధ్యానము. ధ్యానం అనే పదము లేదు క్రిస్టియానిటీలో. మెడిటేషన్ అనే వర్డ్ ఇస్ నాట్ దేర్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. నువ్వు నీ సకల శక్తి యుక్తులతో ప్రేమించుకో. అది జీసస్ క్రైస్ట్ యొక్క ప్రథమ సందేశము, ప్రథమ ఆదేశము. వాట్ ఈస్ ద సెకండ్ కమాండ్మెంట్? నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడు ఒక చేప. ఆ చేపను కోసుకుని తింటే నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ కోడి ఉంది, నీ పొరుగువాడు. ఆ కోడిని కోసుకుని తింటే నువ్వు ప్రేమిస్తున్నావా? అదేనా క్రిస్టియానిటీ? కాదు. ఆ చేపకి, ఆ కోడిని, ఆ మేకను సంరక్షించడమే క్రిస్టియానిటీ. దాన్ని లవ్ చేయడమే క్రిస్టియానిటీ. యేసు ప్రభు చెప్పాడు, నీ రెండు కళ్ళు ఒకటి కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలవు. ఒక కన్ను పేరు చర్మచక్షువు, రెండో కన్ను పేరు మనోచక్షువు. ఈ రెండు చక్షులు కలిసి దివ్య చక్షువు కాకపోతే నీ యొక్క దేవుని సామ్రాజ్యంలో నువ్వు ప్రవేశింపజాలవు. నీ మనోచక్షువు, చర్మచక్షువు రెండు లయమైపోతే, రెండు శూన్యమైపోతే అప్పుడే మూడో కన్ను తెచ్చుకుంటుంది. ఒకటి రెండు పోవాలి, అప్పుడు మూడవది వస్తుంది. అది యేసు ప్రభు యొక్క ప్రబోధము.